కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో ఈ సాయంకాలంన మరొకసారి దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు. ఈ సాయంకాలంన మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ధ్యానించుకుంటాం. అది మన విశ్వాసాన్ని బలపరిచేదానికి సహాయపడేటటువంటి అంశం. అది ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి విషయము ఏది కూడా లేదు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికే ప్రాధాన్యత. ఎందుకు అంటే, ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవేశించాలంటే, ఒక వ్యక్తి జీవితము రక్షింపబడి యేసు ప్రభుతోటి సంధింపబడాలంటే, నిత్య జీవము పొందుకోవాలంటే, దేవుని యొక్క సన్నిధిని పొందుకోవాలంటే ప్రాథమికమైనటువంటి మార్గము, మొట్టమొదటి మార్గము, ఆ ఛానల్, ఆ మీడియం అనేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యము ద్వారా దేవుని యొక్క కృప వ్యక్తి యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుంది. దాని స్థానాన్ని ఇంకా ఏది కూడా తీసుకోలేదు. ప్రాథమికమైనటువంటిది. అయితే దానితో పాటు దేవుడు తన పిల్లల్ని బలపరుచుకునేదానికి, విశ్వాసంలో ముందుకు కొనసాగేదానికి దేవుని యొక్క వాక్యంతో పాటు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు అనుభవం అనేటటువంటిది కూడా అనుగ్రహిస్తాడు. అనుభవము అంటే ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ ఇన్ ఫెయిత్ లైఫ్. అంటే మనం వాక్యం చదువుకుంటాం, వాక్యాన్ని ధ్యానించుకుంటాం, వాక్యం మీద ఆధారపడతాం, వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుడితోటి ప్రార్థన చేస్తాం, నెరవేర్చమని అర్థం. ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రాధాన్యత కలిగినటువంటి, వాక్యం ప్రాధాన్యమైనటువంటి పాత్ర పోషిస్తుందండి. అయితే కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలకి ఈ వాక్యంలో కొనసాగేటప్పుడు, విశ్వాసంలో కొనసాగేటప్పుడు, ఆ వాక్యంతో పాటు వారి జీవితంలో ఆయన జోక్యం చేసుకుని ఆయన కొన్ని అనుభవాలను కూడా వాళ్ళకి ఇస్తాడు. అవి, ఆ అనుభవాలు అనేటటువంటివి ఈ క్రైస్తవ మత విశ్వాస జీవితంలో, లేదంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే అనుభవం అనేటటువంటిది దేవుడు మనకు విశ్వాస జీవితంలో ప్రయాణము కొనసాగించేటప్పుడు కొన్ని అనుభవాల్ని ఆయన మనకు ఇస్తాడు. ఆ అనుభవాలు అనేటటువంటివి నువ్వు దేవునితోటి నడిచేదానికి, విశ్వాసములో బలపడేదానికి, విశ్వాసములో వేరు పాదుకునేదానికి, ఇంకా ముందుకు సాగేదానికి ఆ అనుభవాలు అనేటటువంటివి నీకు ఎంతగానో ఉపకరిస్తాయి. కేవలము డ్రైగా ఉత్త వాక్యం అనేటటువంటి దాని మీద మాత్రమే క్రైస్తవ జీవితం ఆధారపడి ఉండదు. దేవుడు ఆ వాక్యముతో పాటు ఆయన చిత్తము చొప్పున ఆయన నిర్ణయించినటువంటి సమయంలో అనుభవాలు అనేటటువంటివి, ఎక్స్పీరియన్స్ అనేటటువంటివి ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క సన్నిధి అనుభవించడం, దేవుని యొక్క వాగ్దానాల్ని మనము అడిగి వాటిని పొందుకోవడం, మన యొక్క సమస్యల్లో, కష్టముల్లో, శ్రమల్లో మనము బయటపడడం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో దేవుడు తన పిల్లలకి ఇచ్చేటటువంటి అనుభవాలు. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఇవి రెండు కూడా క్రైస్తవ జీవితంలో ఉంటాయండి. నేను రెండు సమానమని చెప్పడం లే. ఖచ్చితంగా నిర్ద్వందంగా దేవుని యొక్క వాక్యమే ప్రధానమైనటువంటి పాత్ర విశ్వాసంలో పోషిస్తుంది. అయితే ఆ విశ్వాసంలో కొనసాగేటప్పుడు దేవుడు నీకు అనుభవాలను కూడా అనుగ్రహిస్తాడు. అది ఆయన యొక్క కృప. నువ్వు చిత్తశుద్ధితోటి దేవుణ్ణి వెంబడించేటప్పుడు, ఆయనతో నడిచేటప్పుడు, ఆయన హత్తుకొని ఉండేటప్పుడు, ఆయన వాక్యం ధ్యానించేటప్పుడు దేవుడు నీకు చాలా సమీపంగా వచ్చి అనేక సందర్భాల్లో నీకు ఆ అనుభవం అనేటటువంటిది, ఎక్స్పీరియన్స్, అంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకటి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆయన జోక్యం చేసుకుని దాని నుంచి నిన్ను బయటికి లాగి ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడు అనేటటువంటి అనుభవం అనేటటువంటిది మనకు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యము మనకు కనిపిస్తుంది, అలాగే దేవుడు చేసినటువంటి క్రియలు కూడా కనిపిస్తాయండి. సో ఏదో ఒక రీతిగా, ఏదో ఒక సందర్భంలో దేవుడు నిన్ను విడిపించినటువంటి సందర్భం, రక్షించినటువంటి సందర్భం, కాపాడినటువంటి సందర్భం, స్వస్థపరిచినటువంటి సందర్భం, ఏదో ఒక రీతిగా he will make himself real to you in your life of faith as you travel along in this faith journey.
somewhere God will interfere and he will show himself that he is with you, he is walking with you, he is going along with you. ఆ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఆయన కలిగజేస్తాడు. ఆ విషయాన్ని గురించి ఈ దినమున క్లుప్తంగా మనము ధ్యానించుకోబోతున్నామండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం నుంచి ప్రారంభించి 37వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక వృత్తాంతం రాయబడింది. అయితే ఆ వచనాలన్నీ చదువుకోలేము కాబట్టి కొన్ని వచనాలు మాత్రం నేను చదువుతాను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని తన తల్లి యొద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకుని ఉండి చనిపోయాను. అప్పుడు ఆ పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజన్ని యొద్దకు పోయి వచ్చేదని తన పెనిమిడితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలంగా తోలవద్దను. ఆ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతం ఆ దైవజనుడికి వచ్చును. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదుగో ఆ శూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొంటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుడి యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. 32వ వచనం నుంచి ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండిగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగ్గా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరచును. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ శూనేమీయురాల్ని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకునమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ఈ శూనేమీయురాలు ఖచ్చితంగా నిశ్చయంగా దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, ధనవంతురాలైనటువంటి స్త్రీ, దేవుని యొక్క పరిచర్యను, నిజమైనటువంటి పరిచర్యను గుర్తించగలిగినటువంటి స్త్రీ, ఒక దైవజనుడు పరిశుద్ధుడా కాదా అని వివేచించగలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి స్త్రీ, ఆ స్త్రీ దాతృత్వం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీ శూనేమీయురాలు. ఆమె ఎలీషాకి అనేకమైనటువంటి ఉపచారాలు చేసి ఆయనకు ఒక గద్దె కట్టించి అనేక విధాలుగా పరిచర్యకు తోడ్పడినటువంటి స్త్రీ. అయితే ఆమె ఇంత దేవుడి కోసం చేస్తూ ఉన్నా, పరిచర్య చేస్తూ ఉన్నా, ఆమె ఎప్పుడు కూడా దైవజను దగ్గరికి వెళ్ళి కానీ అయ్యా నాకు పిల్లలు లేరు, చాలా కొరతగా ఉంది, లోటుగా ఉంది, నా జీవితంలో ప్రధానమైనటువంటి లోటు అదే అని చెప్పి ఎప్పుడు దైవజను దగ్గరికి వెళ్ళి మొరపెట్టలే. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన వస్తున్నాడు పోతున్నాడు, కానీ ఆమె పూర్తిగా ఈ దైవజనుడు చేసేటటువంటి పరిచర్య మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఎట్లా పరిచర్య విస్తరింప చేయాలి, దైవజనుడికి ఏ విధంగా సహాయపడాలా, ఏ విధంగా సదుపాయాలు కల్పించాలా అనేటటువంటి దాని మీద ఆమె దృష్టి పెట్టింది. అయితే ఒకానొక దినాన దైవజనుడి యొక్క చొరవ మీద ఆమెకు దేవుడు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి. గడిచిపోయిన తర్వాత ఒకానొక దినాన ఆ బాలుడు చనిపోయాడు. చూడండి, ఆమె చేసినటువంటి పని ఏమిటి అంటే అండి, చనిపోయినటువంటి బాలుడిని దైవజనుడి గదిలో ఆయన మంచం మీద పడుకోబెట్టి ఈమె భర్త దగ్గరికి పోయి ఆయనతో ఒక మాట చెప్పి గాడిదని సిద్ధపరుచుకుని హుటాహుటిన లేదంటే చాలా అర్జెంటుగా ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళింది దైవజనుడిని కలుసుకునేదని. ఆమె ఉద్దేశం ఏమిటి అంటే చనిపోయినటువంటి తన యొక్క కుమారుణ్ణి దైవజనుడు తిరిగి ప్రార్థన చేసి లేపగలడు అనేటటువంటి విశ్వాసం, దేవుని మీద విశ్వాసం, దేవుని యొక్క ప్రవక్త మీద విశ్వాసం. మనము ఎక్కడి నుంచి ప్రారంభించామో దేవుని యొక్క వాక్యము ప్రధానమైనటువంటిది విశ్వాస జీవితంలో. వాటితో పాటు అనుభవం కూడా ముఖ్యం.
నేనేమని చెప్పుకుంటూ వచ్చానంటే, వాక్యము నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది, కాదని కాదు. దానితో పాటు దేవుడు క్రైస్తవ విశ్వాసులకి, తన బిడ్డలకి ఆయన ఎన్నిక చేసినటువంటి ఆయన సమయంలో కొన్ని అనుభవాలను కూడా ఇస్తాడు. ఆ అనుభవాలు అనేటటువంటివి నువ్వు తర్వాత నీ జీవితంలో ఇంకా గొప్ప సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు, ఇంకా గొప్ప సమస్య నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు, అంటే పాత సమస్యల కంటే, పాత సంక్షోభాల కంటే, పాత కష్ట పరిస్థితులు, ఇరుకు పరిస్థితుల కంటే ఇంకా గొప్ప సంక్షోభము, ఇంకా ఎక్కువ ఇబ్బందులు, కష్ట పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు దేవుడు గతంలో నీకు చేసినటువంటి ఆ కార్యము, అనుభవం అనేటటువంటిది నిన్ను దేవుని యొక్క విశ్వాసంలో ఇంకా బలపరిచి, ఇంకా గొప్ప కార్యములు, ఇంకా గొప్ప ప్రత్యక్షతలు దేవుని దగ్గర నుంచి పొందుకునేదానికి అనుభవం అనేటటువంటిది నీకు సహాయపడుతుంది. ఆ విషయాన్ని గురించి ప్రారంభంలో శూనేమీరాలికి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సంతానం లేదు, దయచేసి నా కోసం, నా భర్త కోసం ప్రార్థన చేసి దేవుడిని అడిగి మాకు గర్భఫలంను అనుగ్రహించినట్లు చేయమని చెప్పి ఆమె ఎప్పుడు అడగలే. వాస్తవానికి ఎలీషా ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉంటాయంటే అండి, విశ్వాసము లేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలుగా మనకు అనిపిస్తాయి. ఆమె ఏమని అంటది, నా ఏలిన వాడేటువంటి దైవజనుడా, దయచేసి నువ్వు నాతో ఈలాగు పలుకవద్దు, అబద్ధములు చెప్పవద్దు అని చెప్పి దైవజనుడితోటి సంభాషణ చేస్తుంది. తర్వాత బిడ్డ చనిపోయిన తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని ఆమె మాట్లాడినప్పుడు ఏమంటది, ఏమయ్యా దైవజనుడా, నాకు కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడనైనా నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని చెప్పి అంతకుముందు జరిగినటువంటి సంభాషణ ఏమనింది. అప్పుడు వచ్చే సంవత్సరము ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండును అని చెప్పినప్పుడు ఆమె ప్రొటెస్ట్ చేసింది, వద్దు, నాకు ఆ వాగ్దానం చేయొద్దు, బహుశా నేను నమ్మేటటువంటి స్థితిలో నాకు అంత గొప్ప విశ్వాసం లేదు అనేటటువంటిది ఆమె చెప్తుందేమో. నన్ను భ్రమపరచవద్దు ఇక్కడ చెప్తుంది, నేను నిన్ను అడగలేదు, ఇవన్నీ కూడా చెప్తుంది. అటువంటి స్థితి కలిగినటువంటి ఆమె. మా దైవజనుడి సంగతి ఏమైందో, ఎలీషా ఏమనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు, కానీ ఆయన ఏమి రెస్పాన్స్ ఇలా, కానీ ఒక మాట చెప్పేశాడు అంతే, వచ్చే సంవత్సరము ఈ ఋతువున నీకు ఒకట కుమారుడు అని చెప్పేశాడు. కరెక్ట్ గా ఆయన చెప్పినటువంటి మాట చొప్పున ఆమె మరుసటి సంవత్సరము ఆ ఋతువున కౌగిట కుమారుణ్ణి ఎత్తుకుంది. వాగ్దానము, ఆ దైవజనుడి మాట నెరవేర్చబడింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఆమె దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినటువంటి స్త్రీ, యెహోవా దేవుణ్ణి, ఆయన మాటల్ని, ఆజ్ఞల్ని నమ్మినటువంటి స్త్రీ, పూర్తిగా యెహోవా యొక్క సేవకురాలు, భక్తురాలు. ఆమె విశ్వాసం ఉంది యెహోవా మీద, ఆయన ఆజ్ఞలను గణపరుస్తూ ఉంది, ఆయన సేవకుల్ని గణపరుస్తూ ఉంది, ఆయన పరిచర్యకు ఇస్తూ ఉంది. ఇన్ని రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి ఆమెలో. అంతగా దేవుణ్ణి పట్టుకొని ఉండేటటువంటి స్త్రీ. కానీ ఆమె ఒక అద్భుత కార్యాన్ని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక గొప్పటైనటువంటి దీవెన్ని పొందుకునేదానికి ఆమె దగ్గర తగినటువంటి విశ్వాసం లేదు. ఆ సమయంలో దేవుడు తనకై తానుగా ఎలీషా ద్వారా జోక్యం చేసుకుని ఆమెకి సంతానాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు బిడ్డ చనిపోతే ఆమె రెస్పాన్స్ చూడండి. ఆ బిడ్డని ఎలీషా మంచం మీద పడుకోబెట్టి త్వరగా ఆ గాడిదనెక్కి కర్మేలు పర్వతం దగ్గరికి చేరుకుంది. ఆయన కాళ్ళు పట్టుకుంది. ఆ కాళ్ళు పట్టుకొని, నువ్వు నాతో వస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఉద్దేశం ఏమిటి అంటే, ఈమె ఎందుకు వచ్చిందంటే మౌంట్ కర్మేల్ దగ్గరికి, ఎలీషా నువ్వు నీ దేవుడికి ప్రార్థన చేసి, నా దేవుడికి ప్రార్థన చేసి చనిపోయినటువంటి నా కుమారుణ్ణి నువ్వు బ్రతికించు, అది ఆమె చేసేటటువంటి విన్నపం. నా కుమారుడిని బ్రతికించమని చెప్పి అడుగుతుంది. నా కుమారుడు చనిపోయాడయ్యా దైవజనుడా, ఆయన్ని బ్రతికించు అని చెప్పి అడుగుతుంది. ఒకప్పుడు ఏమనింది, నన్ను భ్రమపరచవద్దు, నాతో అబద్ధములాడవద్దు, నేను నిన్ను అడగలేదు, నన్ను భ్రమపరచవద్దు అని చెప్పి ఆ స్థాయిలో మాట్లాడినటువంటి స్త్రీ ఈ దినమున చనిపోయినటువంటి కుమారుణ్ణి బ్రతికించమని చెప్పి అడుగుతుంది. అంటే చూడండి,
ఆమె విశ్వాసము ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయిందో. కుమారుడు చనిపోయాడు, ఆమె ఏడ్చుకుంటూ భర్తకి కబురు పెట్టి బంధువుల్ని పిలిపించుకొని అయ్యో కుమారుడు చనిపోయాడు అని దుఃఖంతో ఏడ్చి ప్రలాపించి మిగిలినటువంటి కార్యాలకి పూడ్చిపెట్టేదానికి సిద్ధపడొచ్చు, చేయలే. ఎంత విశ్వాసము అంటే ఆ దైవజనుడు దేవుని యొక్క ప్రతినిధి. ఆయన మంచం మీద కుమారుడిని పడుకోబెట్టి ఆమె గాడిద ఎక్కి చాలా వేగంగా ఎలీషా దగ్గరికి పోయిందండి. ఇంత గొప్ప విశ్వాసము. సాధారణంగా అంటే ఒక విషయం ఆలోచిస్తామండి. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే ఎవరైనా ఏం చేస్తారు? పూడ్చిపెడతారు. ఈ స్త్రీ దానికి భిన్నంగా ఎలీషా ప్రార్థన చేసి యెహోవా దేవుణ్ణి అడిగి నా బిడ్డను బ్రతికించగలడు అనేటటువంటి విశ్వాసం ఆమెకు కలిగింది. దానికి కారణం ఏమిటి అంటే అనుభవం ముందు చూసారా, ఆమె పొందిన అనుభవము. అనేక సంవత్సరాలు వాళ్ళు సంతానము లేకుండా బ్రతికినటువంటి భార్యాభర్తలు. వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు, వారికి కుమారుడిని అనుగ్రహించాడు. ఆ అనుభవం అనేటటువంటిది చూసారా, ఆ అనుభవం అనేటటువంటిది ఆమెను ఇంకా ఎక్కువ విశ్వాసంలోనికి తీసుకొని వెళ్ళింది. ఈ అనుభవము అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో కష్టము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు వెనక్కి తిరిగి చూసి దేవుడు ఆ సమయంలో ఆ కష్టంలో ఉన్నప్పుడు, అటువంటి శ్రమలో ఉన్నప్పుడు, అటువంటి వేదనలో ఉన్నప్పుడు ఈ దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను విడిపించమని, సహాయం చేయమని, బయటికి కష్టంలో నుంచి లాగమని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడగతాను అనేటటువంటి ప్రేరేపణ ఈ పూర్వ అనుభవం అనేటటువంటిది కలిగజేసింది. నేను దేవుని యొక్క వాక్యాన్ని తక్కువ చేసి చెప్పడం లేదండి. దేవుని యొక్క వాక్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది, దాన్ని కాదని చెప్పడం లే. కానీ దేవుడు తన కృప చొప్పున నిన్ను బలపరిచేదానికి, నీ విశ్వాసాన్ని స్థిరపరిచేదానికి దేవుని యొక్క వాక్యంతో పాటు కొన్ని అనుభవాల్ని నీ జీవితంలో ఆయన ఇస్తాడు. నీకు వచ్చినటువంటి కష్టంలో, నీకు వచ్చినటువంటి శ్రమలో, నీకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, విపత్కర పరిస్థితుల్లో, నువ్వు ఇంకా ముందుకు సాగలేవు అనేటటువంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు జోక్యం చేసుకుని దాంట్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. అది నీ జీవితంలో నీకు మరపు రానటువంటి ఒక గొప్ప అనుభవంగా నీ హృదయంలో అది ముద్రించబడి ఉంటది, నీ జ్ఞాపకాల్లో అది ఉంటది. ఇంకొకసారి నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆ విషయాన్ని గుర్తుకు చేసుకుని ఇంకొక సమస్యని అధిగమించేదానికి ఆ అనుభవము దేవుని యొక్క వాక్యముతో పాటు నీకు సహాయం అనేటటువంటిది చేస్తుంది. నేను ప్రారంభంలో యేసు ప్రభువుల విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత, అప్పుడు ఆ సమయంలో నేను యూనివర్సిటీలో చదువుకునేటటువంటి వాడిని. జ్వరం వచ్చింది. హాస్టల్కి కొంచెము మరీ దూరమేం కాదండి, యూనివర్సిటీ లోపలే హెల్త్ సెంటర్ ఉంది. హెల్త్ సెంటర్కి పోతే డాక్టర్ చూస్తాడు, మందులు ఇస్తారు, తెచ్చుకోవడము, మందులు వేసుకోవడము, తగ్గించుకోవడము. మామూలుగా ఏదన్నా సమస్య వస్తే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే స్టూడెంట్స్ హెల్త్ సెంటర్కి వెళ్తారు. నాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం రాకముందు ఒక నెల ముందో 2 నెలల ముందో అప్పుడే యేసు ప్రభుని నేను, దేవా నువ్వు నా రక్షకుడిగా, నా విమోచకుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నేను పాపిని, నా పాపాలని క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. అప్పుడప్పుడే నాకు దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. ఆ వాక్యం చదువుకునేటప్పుడు మత్తయి ఇవన్నీ సువార్తలు చదువుకునేటప్పుడు దాంట్లో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఉన్నాయి కదా, స్వస్థపరచడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అని చదివి నాకు ఈ జ్వరం వచ్చింది. ఈ జ్వరం వచ్చినప్పుడు ఆ సమయంలో అప్పుడే కొత్త విశ్వాసంలోనికి రావడం. నా రూమ్లో నేను ఒక్కడనే ఉంటా, మాకు ఒక్కొక్కరికి ఒక రూమ్ ఉండేది. అప్పుడు దేవుడితోటి చిన్న ప్రార్థన చేశా. ప్రార్థనలో దేవుణ్ణి ఏమడిగానంటే, ప్రభువా నువ్వు సువార్తల్లో అనేక మందిని స్వస్థపరిచావు కదా, చాలా గొప్ప కార్యాలు చేసావు కదా, నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి పోను, నువ్వు నాకు
ఈ జ్వరాన్ని నువ్వే తీసివేయి అని చెప్పి ప్రార్థన చేసి నా బెడ్ మీద పడుకొని నా తల దిండి మీద పెట్టేనా లేదో నా శరీరంలో నుంచి జ్వరం అనేటటువంటిది ఆ విధంగా బయటికి పోవడం అనేటటువంటిది లైక్ అంటే ఒక ఫ్లో లాగా, ప్రవాహం లాగా నా యొక్క శరీరంలో ఉండేటటువంటి జ్వరం అంతా కూడా ఒక 30 seconds లేదంటే లెస్ దెన్ 1 minute అండి, అంతకంటే ఎక్కువ పట్టు ఉండదు. ఆ జ్వరం అంతా కూడా కంప్లీట్ గా వెళ్ళిపోయిందండి. ఏమి లేదు, జ్వరం యొక్క ఆనవాళ్ళు కానీ, ఆ నీరసం కానీ, ఆ బలహీనత కానీ నా శరీరంలో లేదు. అది విశ్వాసంలో కొత్తల్లో నేను చేసినటువంటి అవివేకపు ప్రార్థన. దేవుణ్ణి పరీక్షిస్తూ నేను ఆ ప్రార్థన చేశాను. అన్ని చేసావు కదా, నేను మందులు తీసుకోను, నాకు స్వస్థతను అనుగ్రహించు అని చెప్పి నన్ను జ్వరం తీసేయమని చెప్పి అడిగిన జస్ట్ ఫ్యూ సెకండ్స్ అనండి నా శరీరంలో నుంచి నా జ్వరము కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఎంత వెళ్ళిపోయిందంటే ఆ మార్పు ఎట్లుందంటే నా శరీరము జ్వరం పోయిన తర్వాత కొన్ని సెకండ్స్ లో, ఒక 30 seconds లో, లెస్ దెన్ 1 minute నా శరీరంలో ఎంత మార్పు ఉంది, ఎంత తేలిగ్గా, ఎంత హుషారుగా, ఎంత ఆరోగ్యంగా ఉందంటే ఇది నిజమేనా అనేటటువంటి భావన నాలో కలుగుతుంది. నేను లేచి నిజంగా నాకు ఇది జరిగిందా, లేకపోతే నేనేమన్నా హెలూజినేషన్స్ అంటే భ్రమపడుతున్నానా, నాకేమన్నా నా చిత్తంలో ఏమన్నా భ్రమ, చాంచల్యం ఏమన్నా కలిగిందా అని చెప్పి నాకు అనుమానం వచ్చిందండి. లేచి నా రూమ్ లో ఒక మూలన ఒక బకెట్ లో నీళ్లు ఉండేయండి. ఓ మగ్గు నీళ్లు ఎప్పుడు జనరల్ గా పెట్టుకుంటాం ఎమర్జెన్సీ కోసం. పోయి 2 చేతులు ఆ బకెట్ లో నీళ్ళల్లో ముంచా. ఎందుకంటే నేను నిజంగా నా శరీరంలో స్పర్శ ఉందా, లేదంటే ఇదేమన్నా నేను ఊహిస్తున్నానా అనేటటువంటిది. తీసి చేతులు లోపల పెట్టి బయటికి తీసి, లేదు నాకు భ్రమ కలగడం లేదు, ఇది వాస్తవంగా జరిగింది అని చెప్పి అప్పుడు నిర్ధారించుకున్నాను. ఆ సంఘటన నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అది ఒక అద్భుతమైనటువంటి కార్యం. నువ్వు అలా ప్రార్థన చేసావు, దేవుడు వెంటనే ఇమ్మీడియట్ గా అద్భుతంగా నువ్వు అడిగిన దాన్ని నీకు ఆయన ఇచ్చాడు. ఇది మర్చిపోవడం ఏ విధంగా ఉంటది? నాకు అంతకు ముందు వాక్యం చదువుకున్నా, దేవుడి మీద విశ్వాసం పెట్టా, కానీ దేవుడు దానికి అనుభవాన్ని జతపరిచాడు. నేను వాక్యం కంటే అనుభవం గొప్పదని చెప్పి నేనేం చెప్పడం లే. కాకపోతే ఈ అనుభవం అనేటటువంటిది తర్వాత కాలంలో దేవుడితోటి నువ్వు నడిచేదానికి సహాయపడుతుంది. దీనికంటే గొప్ప సంక్షోభాలు వస్తాయి జీవితంలో. నీ జీవితంలో అంతకుముందు కొన్ని సంక్షోభాలు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి, కరెక్టే. కానీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో అంతకంటే గొప్పవి రావచ్చు, చెప్పలేం. అవి వచ్చినప్పుడు వాటికి సిద్ధపరిచేటటువంటిది ఏమిటి అంటే దేవుడు అంతకు ముందు నిన్ను ఏ విధంగా విడిపించాడు అనేటటువంటిది నీకు జ్ఞాపకం చేసి దాన్ని ఎదుర్కొనే దానికి సహాయం చేస్తుంది అనుభవం. షూనేమీరాలు ఏం చేసిందంటే మొదట అసలు పిల్లలు కావాలి అని అడుక్కునేటటువంటి విశ్వాసమే లేదు ఆమె జీవితంలో. దేవుడు ఆమె జీవితంలో అద్భుత కార్యం చేసిన తర్వాత ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి నా బిడ్డను బ్రతికించు అనేటటువంటి విశ్వాసంలోకి ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అట్లా? కారణం ఏంటి? ఆ మొదటి నుంచి వాక్యంలో విశ్వాసం ఉంచినటువంటి స్త్రీయే. కానీ ఇక్కడ మార్పు ఎందుకు వచ్చిందంటే, విశ్వాసము లెవెల్ ఎందుకు పెరిగిందంటే కారణం ఏంటంటే అండి, దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి ఒక అద్భుత కార్యం. ఇప్పుడు నా బిడ్డని బ్రతికించమంటది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో ఏమని చెప్పి రాయబడిందంటే, స్త్రీలు తమ చనిపోయినటువంటి వారిని తిరిగి పునరుద్ధానులుగా తిరిగి బ్రతికించుకున్నారు. ఏలియా ఏమో ఆ సారెపతు విధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు, షూనేమీరాలు కుమారుణ్ణి ఎలీషా బ్రతికించాడు. స్త్రీలు వీళ్ళిద్దరు కూడా ఉదాహరణలే. ఇంత విశ్వాసం ఎందుకు వచ్చింది? అది మనం ఫోకస్ చేసేటటువంటిది. నీ జీవితంలో యేసు ప్రభువుని నువ్వు నిజంగా చిత్తశుద్ధితోటి ఆయన పట్టుకొని పోతూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుని కొన్ని కార్యాలు ఆయన చేస్తాడండి. వాటినే అనుభవాలు అంటాం. ఎక్స్పీరియన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. అది క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అది దిస్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు క్రిస్టియన్ ఫెయిత్. దేవుడు ఏదైతే చెప్తాడో, తాను ఏమై ఉన్నాడు అని చెప్పి చెప్తాడో, దాని ప్రకారము నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆయన చేస్తాడు. ఎలీషా కాళ్ళు పట్టుకుని
అయ్యా నువ్వు నాతో వస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఎలీషా పోయాడు. మంచం మీద చనిపోయినటువంటి ఆ బాలుడు పడుకునున్నాడు. ఆయన ఆ బాలుణ్ణి తిరిగి ప్రార్థన చేసి బ్రతికించాడు. ఒక అద్భుత కార్యం. ఆ కుమారుణ్ణి తిరిగి షూనేమీయురాలకు అప్పగించి ఎలీషా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి ఆ విశ్వాసం ఎంత బలపడిందో ఒక అనుభవంతో, పూర్వపు అనుభవంతో. దేవుని యొక్క వాక్యం ఉంది కాదని కాదు, కానీ ఆ అనుభవం కూడా ఆమెకు ఎంతో సహాయము చేసింది. నీ జీవితంలో దేవుడు నీకు అనుభవాలను ఇస్తాడు. నువ్వు అంతకు ముందు ఒక అనుభవాన్ని పొందుకున్నావు కాదని కాదు. నీ జీవితంలో ఇంకొక సంక్షోభం రావచ్చు, ఇంకొక సమస్య రావచ్చు, ఇంకొక ఇరుకు రావచ్చు, ఇంకొక ఇబ్బంది రావచ్చు. ఈ ఇబ్బంది, ఈ ఇరుకు అనేటటువంటిది దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనేటటువంటి దానికి నిదర్శనం కాదు, రుజువు కాదు. దేవుడు ఆ యొక్క సమస్యను నీ జీవితంలోనికి అనుమతించినప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కొని దాంట్లో నుంచి ఇంకా గొప్ప అనుభవంలోనికి నువ్వు రావాలని చెప్పి దేవుడు దాన్ని నీకు అనుగ్రహించాడు. 36వ వచనం, లాస్ట్ వచనం చదువుతానండి. అప్పుడు అతడు అంటే ఎలీషా గెహాజీని పిలిచి ఆ షూనేమీయురాల్ని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోనికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ఎలీషా బ్రతికించినటువంటి కుమారుణ్ణి తిరిగి ఆమె చేతులకి అప్పగిస్తూ ఉన్నాడండి. చూడండి, మొదట ఒక అనుభవం కలిగింది, రెండవ అనుభవం ఉంది. చూసారా, మొదటి అనుభవం కంటే రెండో అనుభవము చాలా గొప్పది. మొదట విశ్వాసము చాలా తక్కువ లేదని చెప్పి చెప్పుకోవచ్చు. రెండవ సంఘటనకు వచ్చేదలికే విశ్వాసము చాలా ఎక్కువ పెరిగింది. కాబట్టి దేవుడు వాక్యంతో పాటు అనేకమైనటువంటి అనుభవాల ద్వారా నిన్ను నడిపిస్తూ ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తూ నీ విశ్వాసాన్ని ఆయన బలపరిచి దాన్ని స్థిరపరిచి నీ జీవితంలో అద్భుతములు, నీ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు అనేకము అనుగ్రహించి నిన్ను ఆయన అనేకల ముందు తనకు సాక్షిగా ఉండేటట్లు తన నామాన్ని ఆయన మహిమపరుచుకునేటట్లు ఈ అనుభవాల్ని నీకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించును గాక. యేసు నామములో ఆమేన్.